హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని సరికొత్త గోల్డ్ లోన్స్ ప్రస్తుతం మన ముందు ఉన్నాయి. అందులో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, ఎవరెవరు దీనికి అర్హులు, ఎంతవరకు గోల్డ్ని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ చలపతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. గోల్డ్ బాండ్స్, సౌరెన్ గోల్డ్ బాండ్స్ ఏంటి సార్, ఈ డీటెయిల్స్ మాకు తెలియజేయండి. అందులోనూ సరికొత్తగా వచ్చింది, పాతదే మళ్ళీ ఇంకొంచెం రెన్యువేట్ అయ్యి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయ్యేలాగా వచ్చిందని చెప్తూ ఉన్నారు. దీని గురించి డీటెయిల్స్ చెప్పండి సార్. ఈ స్కీము బేసికల్గా మార్చి 1 నుంచి అంటే నిన్నటి నుంచి 5వ తారీఖు దాకా మాత్రం ఎఫెక్టివ్. 5 రోజులే, 5 డేస్ ఒకటి. రెండోది, గ్రాముల లెక్కన ఇన్వెస్ట్ చేయొచ్చు, మనం డబ్బులు కట్టేయచ్చు. ఒకవేళ బంగారమే మన దగ్గర ఉందనుకోండి, సపోజ్ టిటిడి, దుర్గమ్మ గుడి లేదా యాదాద్రి ఇట్లాంటి చోట్ల బంగారం ఉంటుంది, భక్తులు డొనేట్ చేసిన బంగారం ఉంటుంది కదా, ఆ బంగారాన్ని కూడా బాండ్గా పెట్టుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. మనం కావాలంటే గోల్డ్ రేట్ ఈరోజు ఆర్బీఐ చెప్పింది 4,662 రూపాయలు ఒక గ్రామ్, అఫీషియల్ రేటు 4,662 రూపాయలు. ఈ లెక్కన పెట్టుకుంటే సపోజ్ మనం 10 గ్రాములు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాం అనుకోండి, 10 గ్రాములు అంటే 46,620 రూపాయలు పెట్టేయడమే. ఇట్లా అనమాట. లేదు మన దగ్గర బంగారమే ఉందనుకోండి, సపోజ్ టీటీడీలో ఒక టన్ను బంగారం ఉంది, ఇది పెట్టచ్చుకోవాలండి. ఓకే, వాళ్ళకి మాత్రం 2.5% ఇంట్రెస్ట్ ఇస్తారు బాండ్ మీద కూడా, దాని మీద కూడా. కావాలంటే అదే బంగారం తిరిగి ఇస్తారు, లేదంటే మా డబ్బు రూపంలో కానీ డబ్బు రూపం ఇస్తారు. వాళ్ళకి అది ఆప్షన్ ఉంటుంది. ట్రస్ట్లకి ఆప్షన్ ఉంటుంది. అయితే వాళ్ళకి కూడా కొన్ని రిస్ట్రిక్షన్లు పెట్టారు. 4 కేజీల కన్నా ఎక్కువ పెట్టద్దు అని, 4 కేజీల కన్నా ఎక్కువ పెట్టద్దు అని రిస్ట్రిక్షన్ పెట్టారు. మనకు కూడా అంతే. సో 4 కేజీలకు మించి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఏం చేసినా ఈ 5 రోజుల్లో చాలు. మార్చి 1 నుంచి ఎల్లుండి మార్చి 5 దాకా మాత్రమే ఉంటుంది. ఓకే ఓకే. ఇంట్రెస్ట్ రేటు 2.5% ఇస్తారు. బట్ 2 ఇన్స్టాల్మెంట్లు అంటే హాఫ్ ఇయర్కి ఒకసారి ఎక్కడ ₹1 ఇస్తారు. మినిమం 5 ఏళ్ళు, మ్యాక్సిమం 8 ఏళ్ళు. 8 ఏళ్ళు బాండ్ వేసామనుకోండి, కావాలంటే రిడమ్షన్ 5 ఏళ్ళకి తీసేసుకోవచ్చు. 5 ఏళ్ళకి మనకు బంగారం రేటు బాగుంది, సపోజ్ అప్పుడు 6,000 అయింది అనుకుందాం. జస్ట్ నేను చెప్తున్నాను, నా ఫోర్కాస్ట్ కూడా అదే. 5 ఏళ్ళ తర్వాత 6,000 నుంచి 6,800 దాకా ఉంటుంది. 6,500 వచ్చింది అనుకోండి రేపు 5 ఏళ్ళ తర్వాత, మనం తీసేసుకున్నాం అనుకోండి, ఇచ్చేస్తారు. లేదు 8 ఏళ్ళు ఉంచుకుంటే మన అదృష్టం బాగుంటే 9,000 అయింది అనుకోండి, అప్పుడు బంగారం 9,000 లెక్కన వస్తుంది. లేదు గోల్డే కావాలంటే గోల్డ్ ఇస్తారు. అప్పుడు గోల్డ్ కావాలంటే గోల్డ్ తెచ్చుకోవచ్చు, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు తెచ్చుకోవచ్చు. సార్ ఎంతవరకు మనం పెట్టవచ్చు సార్ గోల్డ్ని? మ్యాక్సిమం 4 కేజీలమ్మా, అంటే 4,000 గ్రాములు, అంటే 1,86,00,000 దాకా సుమారుగా పెట్టుకోవచ్చు. అయితే ఇందులో కన్సెషన్ కూడా ఇచ్చారు. ఆన్లైన్లో బుక్ చేసి ఆన్లైన్లో పేమెంట్ చేస్తే, ఏ బ్యాంకుకి పోకుండా, డెసిగ్నేటెడ్ గవర్నమెంట్ బ్యాంక్స్ అని ఉన్నాయి, ప్లస్ టాప్ 5 ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. మనం ఆన్లైన్లో కట్టామనుకోండి, అప్పుడు గ్రాముకి ₹50 డిడక్షన్ కూడా ఉంది, డిస్కౌంట్. సపోజ్ 4 కేజీలు ఎవరైనా కట్టారనుకోండి డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి 2 లక్షల లాభం వస్తుంది కదా, 2 lakhs కరెక్ట్ స్పాట్లో లాభం. సో ఇది ఒక అడ్వాంటేజ్. అంటే గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా జనం చూస్తున్నారు ఇప్పుడున్న టైంలో. ఇంతకుముందు గోల్డ్ బాండ్స్కి ఈ గోల్డ్ బాండ్కి ఉన్న ఏకైక డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ 1 ఇయర్లో గోల్డ్ విపరీతంగా పెరిగింది. మనం కూడా లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం, 50,000 అవుతుందా సార్ అని మీరు అడిగితే మనం ప్రోగ్రామ్ చేసాం. 50,000 ఖచ్చితంగా అవుతుందని కూడా చెప్పాను. అయిపోయింది కదా. ఈ ప్రిడిక్షన్లు ఎలా ఉంటాయి అంటే, జనాల్లో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గినప్పుడు గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. సహజం అది. ఖచ్చితంగా సార్, ఎందుకంటే మనకి అఫ్కోర్స్ బంగారం అంటే ఇష్టం అందరికీ. ఏదైనా ఫెస్టివల్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బంగారం ఉందా అనేది కూడా చూస్తారు, వేసుకుంటారు. సందర్భం లేనప్పుడు, అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా లేదు సార్, అలా బంగారాన్ని లోపల పెట్టి ఉంచడమే, ఉన్న హారాలు నగలని. దాని బదులు మనకి ఏదో ఒక దానికి అవసరం అవుతుంది కదా, అలా కూడా వాడుకుంటారు. సో పెట్టి డబ్బులు తీసుకోవడం అనేది దేనికి ఒక దానికి ఉపయోగపడుతుంది. అంటే చిన్నపిల్లల పేరుతో నగ కొనే బదులు, ఇప్పుడు నగ కొంటాం పాప పేరుతో 10-20 గ్రాములు 15 గ్రాములు పెట్టి కొంటాం, దాని బదులు ఇందులో పెట్టేస్తే ఇది పాప పేరుతో ఉంటుంది, నష్టం ఏంటి? అంటే సడన్గా ఎప్పుడైనా అవసరమైతే తీసుకోవాలంటే అప్పుడు దానికి బ్లాక్ ఉంది. మరి 5 ఏళ్ళ దాకా మనం అదొకటి కొంచెం ఇన్వెస్ట్మెంట్గా చూడాలి. అంటే ఇంకా మనం తీయొద్దు, కొన్నేళ్ల పాటు పిల్లల పేరు మీద అలాగే ఉంచాలి, చేతిలో ఉంటే ఖర్చు అయిపోతున్నాయి అని అనుకునే వాళ్ళకి మాత్రమే
ఇది అంటే మామూలుగా చిన్నవాళ్ళు కూడా 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు కట్టేవాళ్ళు ఉన్నారండి. నేను బ్యాంకులో చూశాను. 10 గ్రాములు కట్టండి, 15 గ్రాములు కట్టండి, 20 గ్రాములు కట్టండి, 2 గ్రాములు కట్టండి అని కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అవునా? వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కడుతూనే ఉన్నారు. కేజీ కట్టిన వాళ్ళు కూడా చూసాము, సహజమే. సార్ ఇప్పుడు 4 కేజీల వరకు లిమిట్ ఉందని చెప్పారు. ఒకేసారి అంతా వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలా మనం? లేదు కొంత అంటే 5వ తారీఖు అయిపోతుంది కదా. ఓకే, ఈ 5th వరకే లాస్ట్ డేట్. అంటే 5 రోజులే స్కీమ్. అది ఒక అడ్వాంటేజ్. ఒక సెన్స్ ఏంటంటే జనంలో ఒక ఫాస్ట్ ఫార్వర్డ్నెస్, గబగబా ఆలోచించి నిర్ణయం తీసుకునే కొత్త తత్వం వచ్చేస్తుంది. అవును. ఒక స్కీమ్ పెట్టి 2 నెలలు టైం ఇస్తే జనం నీట్గా ఆలోచిస్తారు, ఇన్వెస్ట్ చేయాలా వద్దా, అంటే ఎలా ఉన్నారు పబ్లిక్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక ఇది ఒక టెస్ట్ అన్నమాట. అదే అనిపించింది. ఇది ఒక మరి 5 days అంటే మేబీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏమైనా కొత్తగా ఏమైనా తీసుకొస్తారేమో. అంటే జనం అనుకునేది 2 రకాలుగా ఉంది. ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు బయట ఎక్కడ కూడా 5.5 దాటట్లేదు. 5 ఏళ్ళు బాండ్ వేసుకున్నా కూడా 6 ఇస్తున్నారు కొన్ని బ్యాంకులు, అంతే. ప్రైవేట్ బ్యాంకులు కొన్ని 6 ఇస్తున్నారు. 6 బదులు వీళ్ళు 2.5 ఎటు తిరిగి ఇస్తున్నారు కదా. ఇంకో 3% పెరగకుండా పోతుంది మరి దారుణంగా అవుతాయి. కానీ అంటే 3% వేసుకున్నా కూడా 5 ఏళ్ళకి ఇంకో 15%. అర్థమైందా? ఇప్పుడు 4,600 ఉంది, 4,600 ఇంటూ 15% వేసుకుంటే సుమారుగా ఇంకా 690 రూపాయలు పెరగకుండా పోద్దా. బెలవాడు పెట్టంటున్నారు. 2.5 వాళ్ళు ఇస్తున్నారు కదా. ఓవర్ ప్రిడిక్షన్ కూడా మంచిది కాదు కదా. ఓవర్ వద్దు, వాళ్ళు అనేది ఓవర్ ఎక్కలేదు. మనం డిపాజిట్ రేట్ తీసుకొని, ఇప్పుడున్న డిపాజిట్ రేట్ తీసుకొని ఇప్పుడున్న పరిస్థితులకు మనం అంచనా వేసుకుంటే ఈరోజు డిపాజిట్ వేస్తే నీకు 5% 6% కన్నా ఇవ్వట్లేదు. సో మనం 4,600 వేస్తే 6% అంటే మనకి ఏమొస్తుంది కదా. దాని బదులుగా ఆల్రెడీ 2.5 వాళ్ళు ఇస్తున్నారు కదా, వడ్డీ ఇస్తున్నారు. సో 2 ఇన్స్టాల్మెంట్లు హాఫ్ ఇయర్లీ ఇస్తున్నారు, బాగానే ఉంది, నీకు వచ్చేసింది. ఇంకా 6కి డిఫరెన్స్ అంతా ఇంకా 3.5 కదా. మరి 3.5 కూడా పెరగదా 55 ఏళ్లలో? అంటే ఆ ప్రిడిక్షన్ ఎలా అవుతుంది? మేబీ అవ్వచ్చు. అంటే గోల్డ్ ఈజ్ ఏ బెటర్ ఇన్వెస్ట్మెంట్ నవ్. ఎప్పుడు కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అక్క పెళ్ళప్పుడు 1971-72 అప్పుడు పెద్ద అక్క పెళ్ళప్పుడు బంగారానికి పెట్రోల్కి పోల్చారు. పెట్రోల్ అప్పుడు 10 రూపాయలు, 10 rupees. బంగారం తొలం వచ్చేసి 250 రూపాయలు. అంటే 25 లీటర్ల పెట్రోల్ వేస్తే కానీ ఓ తోలం బంగారం రాలేదు. అర్థమైందా? మరి ఇప్పుడు ఎలా ఉంది? పెట్రోల్ ఏమో 100 రూపాయలు అయిపోయింది కదా. బంగారం 5,000 ఉంది, 50 రెట్లయింది. సో అప్పుడు తీసుకున్న లాభమే. మీరు ఎక్కడ పెట్టినా కూడా గోల్డ్ విషయంలో లాభమే ఉంటుంది. మరి ఇది పెరగలేదు, పెట్రోల్ పెరగలేదు కదా. పెట్రోల్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు పెరిగింది అనడానికి లేదు. అప్పుడు బంగారం ఇప్పుడు కొన్ని రెట్లు పెరిగిపోతే మరి పెట్రోల్ పెరిగింది 10 రెట్లే కదా, అంతే కదా. నేను బ్యాంకులో చేరినప్పుడు 20 రూపాయలు ఉంది పెట్రోల్, ఇప్పుడు 100 అయింది, 5 రెట్లు అయింది. కానీ అప్పటికి ఇప్పటికి ధరలు చూసుకుంటే మోర్ దాన్ 10 times అయిపోయినాయి. ఆ కంపారిజన్ తీసుకుంటే పెట్రోల్ ఈజ్ రీజనబుల్ అని చెప్పచ్చు, ఒక ఆర్గ్యుమెంట్. కానీ మనం బంగారం స్టాండర్డ్లో చూసినప్పుడు బంగారం ఈజ్ బెటర్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. చూద్దాం మరి 5th లాస్ట్ డేట్ అన్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను సార్, ఒకటి పబ్లిక్ ఎలా ఉన్నారని టెస్ట్ చేయడానికి మేబీ ఈ 5 days పెట్టుండొచ్చు. లేదంటే అసలు జనాల దగ్గర బంగారం ఎంత ఉందో చూద్దాం అనే ఆలోచనతో పెట్టింది కూడా కావచ్చు. మేబీ ఉండొచ్చు, చెప్పలేము మనం. ఎంత ఉందో చూద్దాం అసలు. మేబీ లాక్డౌన్లో చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు ఇన్ని రోజులుగా. ఇంట్లో బంగారం పెట్టుకుని చేతిలో డబ్బులు లేక చాలా మంది ఉన్నారు. సో అవి క్యాష్గా మార్చే ప్రయత్నం కావచ్చు, బాండ్స్ రూపంలో వాళ్ళు సేవ్ చేసుకోవడం, మేబీ ఫ్యూచర్ కోసమో పిల్లల కోసమో దేనో ఒక దానికోసం. రెండోది ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. బ్యాంకు దృష్ట్యా దీన్ని కొలాటరల్ సెక్యూరిటీగా కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకుంటాం మనం, ₹1 కోటి లోన్ తీసుకున్నాం. మీరు ఒక 50 లక్షలు సెక్యూరిటీ ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు సరిపోలేదు అంటారు. మిగతా 30 లక్షలకి మన దగ్గర గోల్డ్ బాండ్ ఉంటే అది కూడా పెట్టచ్చు. అది కూడా యాక్సెప్టెడ్ ఆర్బీఐ కండిషన్స్లో. ఈ కొలాటరల్ సెక్యూరిటీగా కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు ఈసారి. సో సార్ ఇదేం కొత్తది కాదు యాక్చువల్లీ చెప్పాలంటే, 10 సార్లు అయిందని అంటున్నారు. ఇది 11th టైం. సో కొద్దిగా మోడిఫై చేస్తూ వస్తున్నారు. చాలా అఫోర్డబుల్గా ఉంది ఈసారి జనాలకి చాలా సంతృప్తినిచ్చే స్థాయిలో ఉంది.
అంటే అవసరమైతే దీన్ని నువ్వు కొల్లాట సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు కదా. కదా అయితే బ్యాంక్ కూడా ఒకవేళ కొల్లాట సెక్యూరిటీగా పెట్టించుకొని ఈ బాండ్ వాళ్ళ పేరుతో రాయించుకున్నా కూడా, ఎండార్స్మెంట్ చేయించుకున్నా కూడా 5 ఏళ్ల తర్వాత వాళ్ళు తీసుకోగలరు, వాళ్ళు మన మధ్యలో తీసుకెళ్ళారు. ఓకే ఓకే, అది ఒకటే కండిషన్ ఉంటుంది. మినిమం ఎన్ని ఇయర్స్ తర్వాత తీసుకోవాలి? మినిమం 5 ఏళ్ళు, మినిమం 5, మాక్సిమం 8 ఏళ్ళు, 8 ఇయర్స్. 8 ఇయర్స్. సరే ఈ లోపు అనుకోని ఘటనలు ఏమైనా జరిగితే దాన్ని మనం లోన్గా తీసుకుని కావాలంటే కొల్లాట సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. అది ఆ ఫెసిలిటీ ఉంది. అచ్చా ఓకే, నా తర్వాత వీళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు అని తీసుకోవచ్చు. రేపు పొద్దున కొన్ని ప్రైవేట్ బ్యాంకులు సపోజ్ ఒక అడుగు ముందుకేసి మీ దగ్గర ₹1,00,000 గోల్డ్ బాండ్ ఉంది కదా, ఏమి సపోజ్ మేము దానికి ఒక 50,000 లోన్ ఇస్తామని ఇవ్వచ్చు. న్యాచురల్ కదా. రీపేమెంట్ పీరియడ్ ఆఫ్టర్ 2.5 years అని రాస్తారు. కరెక్ట్గా 5 ఏళ్ళు అవుతుంది, అప్పుడు చేసుకుంటారు. సో అది కొంచెం బెనిఫిట్ అండి. దీనికి కూడా కొత్త స్కీమ్ రాబోతుంది. న్యాచురల్గా అవసరాలను బట్టి స్కీమ్లు వస్తాయి. ఇప్పుడు జనం అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు ఈఎంఐలు వచ్చాయి కదా, ఈఎంఐ ఇచ్చి వెహికల్ కొంటున్నాం కదా, ఈఎంఐ ఇచ్చి టీవీ కొంటున్నాం కదా. ఒకప్పుడు ఎవరిని అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. ఈఎంఐల మీద టీవీలు కొంటారని ఎవరు అనుకోలేదు. దానికి లోన్ ఇస్తారని కూడా ఎవరు అనుకోలేదు. అవును, ₹1 ఇచ్చి టీవీ తీసుకెళ్ళండి ఇలాంటివి ఇప్పుడు లేదు కదా. అవును కదా. అందువల్ల రేపటి ఈ బాండ్ మీద కూడా ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ ముందుకు వచ్చి లేదా స్టేట్ బ్యాంక్ ముందుకు వచ్చి 2.5 ఏడాది అయిపోయిన తర్వాత 2.5 ఏడాది అయిపోయిన మీ బాండ్ ఏదైనా ఉంటే మేము ఇస్తాము, 50% లోన్ ఇచ్చేస్తాము, ఇచ్చేస్తాము, 10% ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాము. 2.5 ఏళ్ళ తర్వాత రీపేమెంట్ హాలిడే రాస్తారు. రీపేమెంట్ హాలిడే 2.5 years, 2.5 years తర్వాత 5 ఏళ్ళు అవుతుంది, ఇచ్చేసేసుకుంటాం అంటారు. సో ఆలోచించిన ఆశాభంగం అన్నట్టుగా 5th లోపు మన దగ్గర కొలాటరల్ సెక్యూరిటీ అనేది అట్రాక్షన్. అది సో అదొక్కటే తెలుసుకుని చక్కగా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటే సావరెన్ గోల్డ్ బాండ్ మనకి చాలా యూస్ఫుల్, బాగా సక్సెస్ అవుతుంది. జనం ఎస్టిమేషన్ ఇస్తున్నారు. సరే చూద్దాం సార్, ఈ 5th లోపు ఎంతమందికి రీచ్ అవుతుంది ఇది. మేబీ ఇందులో ఏమైనా అంటే ఇంప్రవైజేషన్స్ ఏమైనా ఉంటాయో కూడా లెట్స్ వెయిట్ అండ్ సీ. కొన్ని వేల కోట్లు వస్తాయండి, డౌట్ లేదు. జనం దగ్గర బంగారం ఉంది. అవును సార్, బంగారం అయితే ఉంది, డబ్బులు కొనైనా పెడతారు, సమస్య లేదు. ఫారిన్ బ్రాంచెస్ అన్నీ కూడా ఈ 3 రోజులు సాయంకాలం దాకా తీసి ఉంటాయి. గోల్డ్ ఎప్పుడైనా కొని పెట్టేయచ్చాడు, బిస్కెట్ కొని ఆడ పెట్టచ్చు, లేదా డబ్బు ఉంటే డబ్బు కట్టచ్చు. ఆర్నమెంట్ గోల్డ్ తీసుకోరా? ఆర్నమెంట్ గోల్డ్ లేదు. ఆర్నమెంట్ గోల్డ్ ఏజ్ ప్యూర్, అంత ప్యూర్ ఉందో మనకు తెలియదు కదా. 8% ఖచ్చితంగా కలుస్తుంది. ఉండొచ్చు. కానీ బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం, బిస్కెట్ రూపంలో ఉండే తీసుకుంటారు. లేదంటే ఈ ట్రస్టులు వీళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద టెంపుల్స్, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. చూద్దాం మరి టార్గెట్ ఎవరు అనుకుని ఇది పెట్టారో అలా సక్సెస్ అవుతుందో లేదో కూడా చూద్దాం సార్. లెట్స్ వెయిట్ అండ్ సీ. మంచి రీజనబుల్ గా ఉందమ్మా. మినిమం 1 గ్రామ్ అని అనుకుంటే ఎవరైనా పెట్టచ్చు. చూద్దాం, మా అమ్మాయి పేరుతో 5 గ్రాములని బీదలు కూడా పెట్టచ్చు. అలాగే అడ్వాంటేజ్ ఉందన్నమాట. సరే చూద్దాం మరి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.